అయితే ఎప్పుడైతే శుక్రాచార్య బలి చక్రవర్తిని మరీ ఏమిస్తున్నాడు, వద్దు, చేసిన వాగ్దానాన్ని తప్పించుకో, ఇంకా దానం చేయ, మరీ చెప్తుంది. ఈ విధంగా ఆ విధంగా ఏదో ఒక విధంగా మెప్పడానికి. ఎందుకంటే బలి చక్రవర్తి తన వాగ్దానాన్ని సత్యం చేసినట్లయితే ఏమవుతుంది, దానివల్ల శుక్రాచార్యుడి పరిస్థితి కూడా దారుణమైపోతుంది. ఎందుకంటే ఆయన జీవితము బలి చక్రవర్తి మీద ఆధారపడి ఉంది. ఆయన స్మార్త బ్రాహ్మణుడు, ఆయన భక్తుడు కాదు. స్మార్త బ్రాహ్మణుడు ఏంది, ఒక విధంగా అఫీషియల్, ఇంట్లో పని మనుషులు. ప్రతిరోజు మీరు రావాలి, నాకు గైడ్ చేయాలి, దానికి నెల కింద మీకు సాల్వ్. సో ఆ విధంగా బలి చక్రవర్తి ఆధ్వర్యంలో శుక్రాచార్య తన జీవన ఉపాధి కోసం ఆయన సలహా ఇస్తుంది. వాస్తవంగా బలి చక్రవర్తి గల ప్రామాణికమైన గురువు అయినట్లయితే, ఆయన గురువే. ఎటువంటి గురువు? స్మార్త. జస్ట్ తన ఉపాధి కోసం గురువు ఉన్నాడు. ప్రామాణికమైన గురువు అంటే ఎవరికైతే తన శిష్యుతో లాభం ఇంకా నష్టం విషయం ఆలోచిస్తున్నాయి, ఇది ప్రామాణికమైన గురువు. ఎవరికైతే తన శిష్యుని ద్వారా నాకు లాభం అవుతుందో నాకు నష్టం అవుతుందో ఇది ఆలోచించకుండా కేవలం తన శిష్యుని యొక్క శ్రేయాభిలాషం కోసం ఆయన సలహా ఇస్తారు. ఇది ప్రామాణికమైన గురువు. ఇంకా శిష్యుని యొక్క శ్రేయాభిలాషం అంటే ఏంటి? భగవంతుని యొక్క భక్తి యొక్క సేవ. ఇది ప్రామాణికమైన గురువు యొక్క లక్షణం. ఆయన తన శిష్యుని ఎప్పుడు భగవంతుని సేవలో నియుక్తి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ శుక్రాచార్య నాకు మొత్తము వ్యతిరేకంగా ఉన్నాడు, అపోజిట్ ఉంది. భగవంతుడు ప్రత్యేకించి బలి చక్రవర్తి వాళ్ళ ఒక యజ్ఞశాల వచ్చేసింది. ఆయన ఆహ్వానించలేదు, తపస్సులు చేయలేదు, యాగాలు చేయలేడు. అయ్యా మీరు వచ్చేసి దర్శనం ఇవ్వండి అని. ఆ ప్రయత్నంగా ఏ భగవంతుని దర్శనం అయితే 33 కోట్ల దేవతలకు సహజంగా సాధ్యం కాదు. 33 కోట్ల దేవతలు కూడా వాళ్ళ జీవితంలో కొన్ని మార్లు విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఏమిస్తారు, వాళ్ళందరూ బ్రహ్మదేవుని ముంగడికేసి వాళ్ళు పాల సముద్రం కొట్టుకెళ్తారు. మనం చూస్తాము. ఎప్పుడైతే కంసుడు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిండు, సమస్యలు క్రియేట్ చేసిండు దేవతల కోసము, ప్రతి ఒక్క మానవ కోసము. దేవతలు ఏం చేసిండు, వీళ్ళందరూ బ్రహ్మదేవుని ముంగడికేసి గోమాతను ముంగడికేసి భూదేవి గోమాత రూపేసి వీళ్ళందరూ బ్రహ్మదేవుని ముంగడికేసి ఏం చేసారు, పాల సముద్రం కొట్టుకెళ్తారు అంతా, క్షీరసాగరం. దాని లెక్క వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకు భగవంతుని దర్శనం రాదు. వీళ్ళందరూ కేవలం తన అప్లికేషన్ పెడతారు అంతే. అయ్యా ఇది మా సమస్య ఉంది, ఇది మా ప్రాబ్లం ఉంది, దానికి మీరు ఉపశమనము చేయండి. అక్కడికి వెళ్ళి కేవలం శబ్దం వెళ్తుంది అంతే. మళ్ళీ ఆ శబ్దాన్ని కూడా కేవలం బ్రహ్మదేవుడే వినొచ్చు. దాని తర్వాత బ్రహ్మదేవుడు ఇచ్చాడు, దాన్ని డీకోడింగ్ చేస్తాడు. డీకోడింగ్ అప్పుడు జరుగుతుంది. ఈ కొత్త సిస్టమ్ కాదు. ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి, డీకోడింగ్ క్లాసెస్ పిల్లల కోసం. కానీ డీకోడింగ్ అప్పటి నుంచి ఉంది. బ్రహ్మదేవుడు కేవలం కోడ్ చేస్తారు. అసలు నారాయణమూర్తి క్షీరసాగరంలో ఉన్న క్షీరోక్షయ విష్ణు కేవలం కోడ్ పంపుతారు, బ్రహ్మదేవుడిని డీకోడ్ చేస్తాడు. డీకోడ్ చేసి దేవతలకు చెప్పారు, ఇట్లా ఉంది సలా, ఇది మనం చేయాల్సింది, దాని తర్వాత ఆయన వస్తాడు. అంటే ఏంటి, అంత పాల సముద్రము క్షీరసాగరం వరకు వెళ్ళిన తర్వాత కూడా దర్శనం కాదు. ఎవరికి? దేవతలు. విచారం చేయండి ఈ భగవంతుని దర్శనం ఎంత అర్థం, అది ఈజీ కాదు. కానీ బలి చక్రవర్తి ఎక్కడికి వెళ్ళిండు?
ఎక్కడికి వెళ్ళలే. కేవలం తన యాగశాలంలో ఈ 99 అశ్వమేధ యజ్ఞాలు జరిగినాయి. 100 అశ్వమేధ యజ్ఞం ఇప్పుడు జస్ట్ సంకల్పం ఏవుతుడు ప్రారంభిస్తాను అనుష్ఠానం చేయడానికి. భగవంతుడు వచ్చేసింది. భగవంతుడే ప్రత్యేకించి వచ్చేసింది. ఇది ఒక లక్షణము. దేనిది? ఈ బలి చక్రవర్తి ఎంత గొప్పమైన భక్తుడు. ఈ భక్తుడికి వెళ్ళే అవసరం లేదు. కనుకనే శ్రీల ప్రభుపాదుల వారి గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ఏమో చెప్తుండ్రు, డోంట్ ట్రై టు సీ కృష్ణ. కృష్ణుని చూసే ప్రయత్నం చేయకండి. డోంట్ ట్రై టు సీ కృష్ణ, సర్వ్ కృష్ణ ఇన్ సచ్ అ వే. కృష్ణుని ఈ విధంగా సేవ చేయండి దట్ కృష్ణ వాంట్స్ టు సీ యూ. ఈ విధంగా భగవంతుని సేవ చేయాల్సింది. ఈ భగవంతుడు ప్రత్యేకించి మనము లేక మన దర్శనానికి రావాల్సింది. ఆ విధంగా మనం సేవ చేయాలి. మనకు దీంతో తెలుస్తుంది ఈ బలి చక్రవర్తి పేరు 12 గొప్పమైన భక్తులపైకి ఎందుకు వచ్చేస్తుంది. భగవంతుని యొక్క 12 గొప్పమైన భక్తులు దాంట్లో మహాజనులు. వీళ్ళు భగవంతుని గొప్పమైన భక్తులు 12. ఆ 12 పైకి ఒక్కరు ఎవరు? బలి మహారాజు. 12 పైకి బలి మహారాజు ఒక్కరు. అంత 12 పైకి ఈ ప్రపంచంలో బ్రహ్మాండంలో ఎందరో ఉంటారు. ఆ ఎందరో పైకి 12 పైకి ఒక్కరు ఎవరు? బలి చక్రవర్తి. ఎందుకు రావాల్సిందే? ఆయన పేరెందుకు? ఎందుకంటే ఆయన ఆ ఉన్నతమైన స్థాయిగా ఉండి భక్తి చేస్తున్నాడు. ఆయన చేసిన భక్తి ఎటువంటిది? నవవిధ భక్తి ఉంది. భక్తి చేసే నవ విధాలు 9 విధము. అందులోకి వెళ్ళే చివరి విధానం ఏంటి? ఆత్మ నివేదనం. అంటే ఏంటి? ఆత్మని నివేదించుడు. మనం స్వామి నైవేద్యం పెడతాం కదా, నివేదనం. నైవేద్యం శబ్దం వచ్చింది. మనం నివేదితం, అయ్యా ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్, దీన్ని స్వీకరించండి. మనం కొన్ని తినే వంటకాలు, కొన్ని పండ్లు, కొన్ని అరటి పండ్లు, సీజన్ బట్టి కొన్ని ద్రాక్షలు, ప్రసాదాలు, ఇప్పుడు ఇంకా కొంచెం సీరియస్ అయిపోయి దాని కర్బూజా పండ్లు, ఏ రకం ఉంటుంది అది నైవేద్యం పెడతాము. అది నైవేద్యం పెట్టడం పెద్ద కఠినం కాదు. కానీ ఆత్మ నివేదన అంటే ఏంటి? తనని నైవేద్యం పెట్టుడు. తన వస్తువు నైవేద్యం పెట్టుడు పెద్ద కఠినం కాదు. కానీ తనని నైవేద్యం పెట్టుడు, తనను సమర్పించుకోవడం, ఇది ఈ ప్రపంచంలో అసాధ్యమైన విషయం. ఎందుకంటే తనకు నైవేద్యం పెట్టుకోవాలంటే తన అస్తిత్వంని, తన స్వతంత్రంని ముఖ్యంగా పోగొట్టుకోవాల్సిందే. ఇంకా ఏ మానవుడు కూడా తన స్వతంత్రాన్ని పోగొట్టుకోవడం ఇష్టపడడు. నోబడీ వాంట్స్ టు లూజ్ దర్ ఇండిపెండెన్స్. పెళ్ళి అయిన తర్వాత కూడా సంసారంలో కూడా లేదు, నేను నీకు అంకితమైనను సంతకం పెడతారు, అగ్ని చుట్టూ ప్రశ్నించుకుంటారు, నేను నీకు నాకని. అందులో కూడా కొంచెము ఎత్తుతారు. ఎక్కడ నీకు స్వతంత్రం ఉండగలుగుతారు? ఏ సంబంధం అంటే మొత్తం ఫ్రీడమ్ పోవాలో అందులో కూడా కొంచెం లూప్ హోల్స్, ఇంగ్లాండ్ లూప్ హోల్స్. ఎందుకంటే అందరికీ ఓల్ అంకలాలో ఇది తెలిసినప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు బి ఇన్ దర్ కంఫర్ట్ జోన్. అందరికీ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ ఏంటి? ఏ పరిస్థితి నేను హాయి ఉంటాను. ఇంకా ప్రతి ఒక్క మానవుడు అన్ని సైన్స్ అవుతాడు. కానీ తన కంఫర్ట్ జోన్లో ఎవరైతే ప్రవేశించారో అప్పుడు పరిగెత్తాడు. హే డోంట్ ఎంటర్ మై జోన్, డోంట్ ఎంటర్ మై జోన్, లేకుంటే కాటేస్తా.
కానీ అర్థం చేసుకోవాల్సింది కంఫర్ట్ జోన్లో ఉంది భక్తి కాదు. యూ కెనాట్ డూ ప్యూర్ డివోషనల్ సర్వీస్ బై బీయింగ్ ఇన్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? జోన్ అంటే ఏంటి? ఒక క్షేత్రం. ఏ క్షేత్రం మీద కంఫర్ట్గా ఉంటా. కంఫర్ట్ జోన్లో ఉండి భక్తి చేయొచ్చు, కానీ ఉత్తమమైన భక్తి కాదు. ఉత్తమ భక్తి కాదు. ఇక ఉత్తమ భక్తి ఎంత ఏమో అందరూ భక్తి మనం పొందలేదు. మరి కంఫర్ట్ జోన్ ఏంటి? సర్వ ఉపాధి వినిర్ముక్తం. సర్వ ఉపాధి వినిర్ముక్తం అంటే ఏంటి? తన దేహంతో సంబంధించిన ప్రతి ఒక్క ఉపాధిని వదిలేసు. దేంతో ఉపాధి ఉంది కదా, నేను స్త్రీ, నేను పురుషుడు, నేను పిల్లలు, నేను ఇది, నేను అమ్మక, నేను కంక, నేను ఎన్నో లెక్కలేని ఉపాధులు ఉన్నాయి. మనం జీవితంలో ఈ ప్రయాణం ఎట్లా మూడు చెప్తున్నామో ఏమిస్తాము, ఒక్కొక్క ఉపాధి మనము మీద ఆవరణలాగా వేసుకోగలుగుతాము. కానీ సర్వ ఉపాధి వినిర్ముక్తం, అన్ని ఉపాధులకు వెళ్ళి విడిపోవాల్సింది. తత్పరత్వేన నిర్మలం. అప్పుడేముంది? మనం నిర్మలం కాగలుగుతాం. దాని తర్వాతనే ఋషికేన ఋషికేశ సేవనం భక్తిర్ ఉత్తమం. ఋషి అంటే ఇంద్రియాలు. ఋషికేశ ఇంద్రియాల యొక్క స్వామి. ఈశ అంటే ఏంటి? స్వామి, నియంత్రించేవాడు. ఈశమి ఈశ్వర. ఈశ్వరుడు అనేది నియంత్రకుడు, నియంత. సో ఇంద్రియాలను నియంత్రించేవాడు, ఆయన పేరు ఋషికేశ. సో ఎప్పుడైతే మన ఇంద్రియాలను మనము ఆ ఋషికేశుని సేవలో అంకితం చేస్తామో, ఋషికేన ఋషికేశ సేవనం, అది భక్తి ఉత్తమం. అది ఉత్తమమైన భక్తి. కానీ కంఫర్ట్ జోన్లో ఇవి జరగవు. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? మన ఉపాధిని మనం వదిలిపెట్టడానికి సిద్ధంగా కాము. ఎందుకు వదిలిపెట్టే మన ఉపాధిలు? మనం మన ఉపాధులను ఎందుకు వదిలిపెట్టడానికి సిద్ధపడము? ఎందుకంటే ఆ ఉపాధుల ద్వారానే మనకు ఆనందం వస్తుంది. వీఆర్ ఎంజాయింగ్ యువర్ పొజిషన్స్. ఒక పొజిషన్ అన్నది మనకు ఒక రకమైన ఆనందం ఇస్తుంది. కనుకనే ఈ జగత్తంలో అందరూ ఏం చేస్తారు? అందరూ దేనితో ఫైట్ చేస్తారు? ఫర్ పొజిషన్. ఎందువల్ల చెప్పేది? పొజిషన్ ఉంటే నాకు ఒక గుర్తింపు ఉంది, ఐడెంటిటీ. అండ్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఫర్ దట్, ఫర్ పొజిషన్. ఎందుకంటే పొజిషన్ ఐడెంటిటీ, ఐడెంటిటీతో ఏమవుతుంది? రెస్పెక్ట్ వస్తుంది. జనాలు నన్ను గౌరవిస్తారు. జనాలకు సార్ నమస్తే, జనం వచ్చి కాలు మొక్కుతారు. ఎప్పుడైతే జనం వచ్చి నమస్తే అంటారో, లేక జనం వచ్చి కాలు మొక్కుతారో, ఆ సమయంలో ఆ జీవుడి ఆనందం అనుభవిస్తారో, అది ఈ భౌతిక జగత్తులో ఉందా, జగత్తులో ఉన్న పరమానందం, దాన్ని కూడా తక్కసిస్తుంది. కనుక అది ఒక విధమైంది, అది సూక్ష్మ ఇంద్రియాల సంతృప్తి. ఏంది? పూజ, లాభ్ మరియు ప్రతిష్ట, అడోరేషన్, డిస్టింక్షన్ అండ్ ప్రెస్టీజ్. పూజ, లాభ్ అండ్ ప్రతిష్ట. జనాలు స్థూల ఇంద్రియాలు సుఖం రోజు పెట్టచ్చు, పెద్ద విషయం కాదు. పీపుల్ క్యాన్ గివ్ అప్ గ్రాస్ సెన్స్ గ్రాటిఫికేషన్. లేక చాలా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, క్షమించండి తప్పు అనిపిస్తే, పీపుల్ క్యాన్ గివ్ అప్ గ్రాస్ సెక్స్. అది చెప్పేది కఠినం కాదు.
కానీ మోర్ డిఫికల్ట్ దెన్ దట్ ఈస్ సటిల్ సెన్స్, సూక్ష్మ. ఇంకా ఆ సూక్ష్మ ఇంద్రియాల సంతృప్తి ఎట్లవుతుంది? పూజ, లా, ప్రతిష్ట ద్వారా. కనుకనే జనాలు జరుగుతున్న చూస్తాం, కొందరు ఆ పూజ, లా, ప్రతిష్ట కోసము వాళ్ళ భార్య, పిల్లలు, సంసారం అందరూ పెడతారు. మనకు తప్ప ఏముందా? ఏముందా? దీనికంటే ఎక్కువ ఉంది. దీనికంటే ఎక్కువ మనకు ఆ పొజిషన్ లక్కుతుంది. జనాలు చేసే పూజ లభిస్తుంది. వందల వేల మంది జయ హో అని సరే ఉంటుంది. మచ్ మోర్ ప్లెజర్ దన్ యాక్చువల్ సెక్స్ లైఫ్. కనుకొని అందులోకి వెళ్ళి బయటపడలేదు. స్థూల విషయాలు వదిలిపెట్టడం పెద్ద కఠినం కాదు. ఎందుకు? ఈ కంటికి కనబడతాయి. కానీ సూక్ష్మ అంటే ఏంటి? కంటికి కనిపించవు. ఇంకేమైతే కంటికి కనిపించవో కనిపిస్తే కదా ఇది చెత్త కనిపిస్తే బట్టి తీయచ్చు. కానీ దీని దుమ్ము అని కనిపిస్తుందా? అంత తొందరగా కనిపించదు, అంత ఈజీగా కనిపించదు లేదా? మరి సైడ్కి చూడబడుతుంది, లేకపోతే అది ఓ పేపర్ కనబడుతుంది. తో పేపర్ తీసుకుని ఈజీ. కానీ దుమ్మును వేరే వేరే యాంగిల్తో చూడబడుతుంది, ఇట్లా అట్లా చూడబడుతుంది. గప్పుడు చేస్తే అంత తెలియదు. కనుకనే దాన్ని ఊడ్చుడు కఠినం. ఎందుకు కఠినము? నువ్వే కనిపించదు. కొందరు సూక్ష్మ అంటారు. సూక్ష్మ కనిపించదు కానీ దాని ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది. అది ఇంకా డేంజర్. శత్రువును ఈ వ్యక్తిని ఆ శత్రువు అని కంటి కూడా కనబడితే మనకి కాల్చడం ఈజీ. రెండు కంటి కనబడితే ఇంకా నా శత్రువు అని తెలిస్తే. కానీ ఆ శత్రువు కంటే డేంజర్ ఎవరు? కంటికి కనిపించిన వాడు. ఇంకా కంటి కనిపించిన వాడికంటే ఎక్కడ డేంజర్ ఎవరు? ఏ శత్రువు అయితే మిత్రరూపం వస్తాడో వాళ్ళందరూ పెద్ద డేంజర్. కనుకని ఈ సూక్ష్మ ఇంద్రియాల సంతృప్తి అటువంటిది. ఇక దాన్ని వదిలిపెట్టుడు చాలా కఠినం. కనుకని ఆత్మ నివేదన బలి చెప్పి తెలుసుడు తన సర్వంని. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పది ఏముంది? విలువైన తన దేహం ఉంది. దేహం ఉంటే ఏంటంటే జానేతో జహాన్ అంటారు. జానేతో జహాన్. ఈ దేహం లేకపోతే, ఈ ప్రాణం లేకపోతే ఈ ప్రపంచం ఏం తెలియదు. అక్కడేమన్నా నువ్వు ఉన్నావు కాబట్టి ప్రపంచం ఉంది. ఒక శవంకి ఈ ప్రపంచం సంబంధం ఏమన్నా? ఒక శవంకి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతుండ్రో, ఎవరు గెలిచినారో, లేక కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద పడబడతామన్నా. కానీ మనకు ఒక్క న్యూస్ వినవని ఇట్లా అవుతుందని కింద పెడతాము. ఇప్పుడు బడ్జెట్ వచ్చింది, పెట్రోల్ సింపుల్, డీజిల్ పెట్రోల్ రేట్ పెరిగింది అని వినవడని నిలవదు. ఎందుకు? ఎట్లా ఇంకా ప్లాన్ ఎందుకు ఖర్చు పెరిగిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు డీజిల్ పెట్రోల్ పెరిగింది. ఇప్పుడు సంబంధం లేదు. तो కనుకనే ఆత్మ నివేదన మీన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దర్ కంఫర్ట్ జోన్. తన సర్వంని అర్పించు. కనుకనే బలి చక్రవర్తి ఆత్మ నివేదన యొక్క ప్రతినిధి, ఒక చిహ్నం, సింబల్ ఆఫ్ ఫుల్ సరెండర్. కనుకనే ఆయన పేరు 12 పైకి వచ్చేసింది. ఎవరెవరు 12? కనుకనే స్వయంభూ, నారదో, శంభు. స్వయంభూ అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. స్వయంభూ, నారదో, శంభు. బ్రహ్మదేవుడు, నారదుని, శివుడు. దాని తర్వాత కుమారో, కపిలో, మను. నాకు చతుష్కుమారుడు.
తర్వాత కపిల ముని, కుమారో కపిలో మను మహారాజు. 6 తర్వాత ప్రహ్లాదో జనకో భీష్మో, ప్రహ్లాదుడు జనక మహారాజు సీతండ్రి భీష్మదేవుడు. ప్రహ్లాదో జనకో భీష్మో. 9 బలి వైయాసఖి సుఖదేవ గోస్వామి వ్యాస కుమారుడు. బలిర్ వైయాసఖీర్ వయం. ఈ శ్లోకం ఎవరెప్పుడు? ధర్మరాజు, యమధర్మరాజు. వయం అంటే నేను కూడా. ఈ 12 మంది. 12 పైకి ఒక పేరు ఎవరిది? బలిర్ వైయాసఖీర్ వయం. వయం మీన్స్ మై సెల్ఫ్, నేను కూడా. వీళ్ళు 12 మహాజనులు. కనుకనే ఆయన పేరు వచ్చింది. ఎందుకు? ఆత్మ నివేదన. కనుకనే చివరికి బలి చక్రవర్తి శుక్రాచార్యకు ఏమో చెప్తుండు, అయ్యా గొప్పమైన మహానీయులటువంటి సంతులు, పెద్ద మునులు, ఋషులు, సంతులు మీలాంటి వాళ్ళు మటుకు మీలాంటి వాళ్ళు ఉంటాయి. ఎవరికైతే అన్ని వైదిక సిద్ధాంతాలు ఖచ్చితము నెరిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు గొప్పమైన ఘనమైన యాగాల ద్వారా, కర్మకాండం ద్వారా ఏ విష్ణువు అయితే పూజిస్తారో ప్రతి ఒక్క పరిస్థితులు ఆ స్వయం విష్ణువే ఈరోజు నా సమక్షమున నా ఎదుట వచ్చేసి ఉన్నాడు. ఏం చేయక నేను యాగాలు చేయలేను, నేను ఏం కర్మకాండం చేయలేను, నేను ఏం చేయలేను. కానీ ఆయననే నా ఎదుట నా సమక్షముగా వచ్చేసిండు. మరి ఆయన రావడము నాకు ఆశీర్వాదం ఇవ్వడానికా లేదా శ్రాపం ఇవ్వడానికా? ఈస్ కమ్ టు బెనిఫిట్ మీ ఆర్ టు పనిష్ మీ. ఆయన ఏ రూపంగా వచ్చినా కానీ ఆయన యొక్క ఆదేశాన్ని పాటించుడు, ఇంకా ఆయన కోరుకున్న 3 అడుగుల భూమి ఆయన ఇచ్చుడు. ఇదే ఎలాంటి మొహమాట లేకుండా ఇదే నా ధర్మము, ఇంకా నేను చేస్తాను. ఇది చాలా గొప్పమైన విషయం. ఏమంటుడు? ఆయన వచ్చేసిండు నాకు ఆశీర్వాదం ఇవ్వడానిక, లేక నన్ను శాపించాను, లేక నన్ను దండించడానిక? ఏ విధంగా వచ్చినా, ఏ రూపం వచ్చినా, ఏ ఉద్దేశంతో వచ్చినా నేను మాత్రము నా వాగ్దానం నేను మాను. ఇది ఉత్తమమైన భక్తి. అంటే ఏంటి అర్థము? భగవంతుడు మనకు చాలామంది 99.99% ఈరోజు జనాలు ఈ దేవుడు ఆ దేవుడు లేక భక్తుడు కూడా విష్ణువుని కూడా పూజిస్తారు. ఎందుకు పూజిస్తారు? ఎంతవరకు పూజిస్తారు? మనకు అనుకున్నట్టు జరిగినట్లయితేనే. అవును, మన కోరికలు తీర్చేవాడే మన ఇష్టదేవుడు. అన్ని తపాలు, వ్రతాలు, ఉపవాసాలు, కొబ్బరికాయలు, కోళ్ళు, గొర్రెలు, మేకలు దేవుడికి నా కోరిక, లేక నా ఇంటికి రెంటికెళ్ళు ఎవరికి? నా కోరికలు తీర్చేవానికి. నా కోరికలు తీరకపోతే ఏం లేదు, నీకు సున్నప్పుడు లేదు, నువ్వే ఉండవు నా కోసం. కానీ ఉత్తమమైన భక్తి లక్షణం ఏంది? శ్రీ చైతన్య మహాప్రభు కలియుగంలో కృష్ణ యొక్క అవతారం ఏం చెప్తుండు? ఆశ్లిష్యవాపాదరతం పినష్టుమాం అదర్శనాం మర్మహతాం కరోత్తువా యథా తథా వా విదధాతు లంపటో మత ప్రాణనాథస్తు స ఏవనాపరః. ఏం చెప్తుండు? అయ్యా, మీరు నన్ను ప్రేమ కొద్దీ ఆలింగన చేసిన, ప్రేమ కొద్దీ నన్ను ఆలింగన చేసిన, లేక నాపై కోపపడి నన్ను తన్నిన, నూకి పారేసిన. 2 పరిస్థితుల్లో మీరెవరు? మత ప్రాణనాథస్తు, మీరే నా ప్రాణనాథులై ఉంటారు. ఆ పొజిషన్ అంతా చేంజ్ కాదు. మళ్ళీ నాకు తెలుసు మీరు ఎటువంటి లంపటో. లంపటో అంటే ఎవరు?
లంపడ్ అంటే అర్థమైంది, చీటర్, ఎవరిని నమ్మరాదు. నువ్వు కృష్ణను పట్టుకుంటుంది, నిన్ను నమ్మరాలు ఎప్పుడేం చేస్తావు? ఇప్పుడు నమ్మకం లేని వ్యక్తి ఎవరిపై మనకు నమ్మకం లేదు, ఇంకా ఎవరు చరిత్ర తెలుసు, ఇంటి క్యారెక్టర్ ఎట్టుకుంటాడు, ఇప్పుడు ఎప్పుడైనా తెప్పేస్తాడు. అటువంటి వ్యక్తికి మనము శరణకు అవుతాము, సరెండర్ అవుతామా? సరెండర్ కాదు. ఎందుకు? ఎప్పుడేం చేస్తుందో తెలియదు, తీయగా మాట్లాడేప్పుడు పొడిచిపోతుందో తెలియదు, దగ్గరికి రానియము, అందుబాటులో రానియము మనం, నిజంగాడు. ఇంకా ఆయన శరణం కాదు, ఇంపాసిబుల్. కానీ శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడే అని అంటాడు, నాకు తెలుసు మీరెవరు, మీరు లంపటో, మీరు లంపట, మీరు ఎప్పుడు చూస్తారు మీకు గ్యారెంటీ లేదు, కానీ మీరు ఎట్లా ఉన్నా, మీరు నన్ను ప్రేమ కొద్ది అమ్ముకున్నా, కవలించినా, లేక కోపం వచ్చినను నూకి పారేసా తండ్రి మత ప్రాణనాథస్తు సేవనాథ, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ యొక్క ప్రాణనాథలే ఉంటారు. కనుకనే భక్తి చేయాలంటే భగవంతుడి విషయం మనం జ్ఞానం ఉండాల్సింది, బేసిక్ జ్ఞానం. ఆ భగవంతుడు ఎవరు అది అర్థం చేసుకోక కేవలం భగవంతుని యొక్క లీలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అర్థం కాదు, పిక్చర్లో అయిపోతుంది. ఫస్ట్ అండర్స్టాండ్ ద పర్సన్, దెన్ ఆటోమేటిక్లీ ఆయన ఒక లీల అర్థమైంది. నేను ఎప్పుడు ఉదాహరణ ఇస్తాను, నా ఫేవరెట్ ఉదాహరణ ఒకటి. రోడ్ మీద నడుస్తున్నాము, ఒక వ్యక్తి వచ్చి బూత్ మాట్లాడాడు, మనకు వచ్చి పాట ముఖం చేస్తాడు, ఇంకా బూత్ మాట్లాడాడు, మన మన రెస్పాన్స్ ఉంటుంది, మనకు చేయగలుగుతుంది, నోరు ఓపెన్ అయితే మనకు న్యాచురల్గా దేవుడు మన లోపట్లో ఉన్న రాక్షసుడు బయటగా చెప్తాడు. మనం ఎంత భక్తుల వేషం వేసినా కానీ అటువంటి రెచ్చగొట్టే ప్రపంచంలో మన విశ్వరూపం దర్శనమవుతుంది. వ్యక్తి నిజరూపం సడన్గా నీ అంటే ఇక చెప్తుంది, ఇక వీడిగా వస్తుంది. కానీ అందుబాటులో వ్యక్తి వచ్చేది అయ్యా వాడు పిచ్చోడు, వాడు సైకో, వాడు ప్రతిరోజు ఇట్లనే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇట్లనే మూత్ మాట్లాడాడు అంటూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. అది తెలిసిన తర్వాత కూడా మనము అన్నీ చంపడానికి వెళ్తాం, అంతే ఆవిష్పడుతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకు? వ్యక్తిని తెలుసుకుంటాము, ఈ వీడు పిచ్చోడు, వాడు నార్మల్ వ్యక్తి కాదు. తో పిచ్చోడిని మనము ఎంత చేసినా కానీ అది వ్యర్థమే. తో కనుక ఏమైంది, వాడు పిచ్చోడని తెలిసేసరికి మన స్పందన చేంజ్ అయింది, మారిపోయింది. సో అదేవిధంగా ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ కృష్ణ, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ హిస్ లీలాస్. వ్యక్తిని అర్థం చేసుకోక వ్యక్తి యొక్క వ్యవహారం, వ్యక్తి లీల అర్థం చేసే ప్రయత్నంలో పడిపోతారు. కనుక చాలామంది నేర్పిస్తారు, కృష్ణుడిని అర్థం చేసుకోలేదు, భగవద్గీత చదువు రాగలుగుతాను. భగవద్గీతలో కృష్ణుడు నేను ఎవరిని చెప్తున్నాను, వాళ్ళకు కృష్ణు యొక్క అంతరంగ లీలలు తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. నేను ఇది చదువుతా, నేను అది చదువుతా. ఏమిటది? కృష్ణుని సరిగా తెలుసుకోలేకపోయేసరికి ఆయన యొక్క అంతరంగ లీలను చదివితే దాని కన్క్లూషన్ ఏంటి? వాడు ఒక కామ పిశాచుడు, అది చేసేసరికి నా హృదయంగా కామ కోరికలు ఉద్భవిస్తుంది. చూడు, కనుకనే ఆ ఉన్నతమైన లీలలో ప్రవేశించకంటే ముందు ఫస్ట్ కృష్ణుని అర్థం చేసుకో. రీడ్ భగవద్గీత ఫస్ట్, డోంట్ ట్రై టు రీడ్ గీత్ గోవింద. అది మన స్థాయి మీద, నిమ్న స్థాయి మీద కామ కోరికలతో నిండిన వ్యక్తులు కావాలి. ఎవరి హృదయం మీద కామ కోరికలు మొత్తం ఫ్రీ అయిపోయినావు, ఒక లేశ మాత్రం ఉండదు, ఆ వ్యక్తుల కోసము ఆ ఉన్నతమైన గ్రంథాలు ఉంది.
మన కోసం ఫస్ట్ మన హృదయంలోకి వెళ్ళి ఈ అనర్థాలు బయటపడాలి, ఈ కామ కోరికలు బయటపడాలి. దాని తర్వాత భగవద్గీత అర్థమవుతాయి. కానీ గీత చదవలే, గీత అర్థం చేసుకోవాలి, భాగవతం చదవలే, గీత్ గోవింద బృందావనంలో చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు మరి గీతనా చిన్న గప్ప చదువుతారా, ఉన్నతమైన విషయాలు చదవాలా, రాధాకృష్ణుడు దివ్యమైన లీల చదవాలా, వాళ్ళు ఎట్లా నృత్యం చేస్తారో, ఎట్లా వాళ్ళు ఇది చేస్తారో, ఎట్లా అది చేస్తారో అవన్నీ చదువుతావు. కానీ కృష్ణుడు ఎవరు తెలుసు జరిగేప్పుడు మరి ఇవన్నీ విషయాలు నా పక్క పోనీ ఇంట్లో కూడా చూస్తుంటారు. నేను ఒక హిందీ మూవీ, తెలుగు మూవీలో హీరోయిన్ అదే చేస్తుంటారు. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద పర్సనాలిటీ ఆఫ్ కృష్ణ. డోంట్ జంప్. జంప్ చేసిన ఏంటిది, మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్లు ఎక్కాల్సింది. కింద ఒక కాలు ఇవి డైరెక్ట్ మీద జంప్ ఎక్కిన కింద పడితే మూడు పనులను రాల్సింది. మళ్ళీ రాలుతాలేవా, నోటి పనులు అన్నీ రాలిపోతాయి. దీని అంటారు సహజీయాలు. ఇటువంటి సాంప్రదాయం సహజీయాస్. సహజ అంటే ఏంటి, ఉన్నతమైన గొప్పమైన విషయాలను వాళ్ళు చాలా చీప్గా అర్థం చేసుకుంటారు, చీప్గా తీసుకుంటారు. సహజీయాస్ కనుక ఏంటంటే వాళ్ళు మాట్లాడుతూ ఎంత పెద్ద గొప్పమైన, ఎంతో గొప్పమైన స్థాయిలో ఉన్నా రాధాకృష్ణ రాధాకృష్ణ మళ్ళా బిడిత గొంతు అవుతుంది, ఆరిపోతుంది, ఇవన్నీ బిడి. అరే ఆ రుచి అనిపించిన తర్వాత మళ్ళీ బిడి రుచి ఎందుకు? ప్రభుత్వం ఎత్తురు క్లాస్ నేను విన్నాము. వాళ్ళు రాధాకృష్ణ లీల తీసుకుంటే పడుతున్నారు, బాగా పడుతున్నారు చాలా. మాకు ఇంత ఆవేశం ఉంటే బాగా వచ్చేసింది. మళ్ళీ అయిపోయింది షో, एक बिड़ी दो ना, बिड़ी पीने ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు నీకు బిడి అవసరం. కనుకనే గీత గోవింద ఇంకా మన ఆచార్యులు ఎన్నో గొప్పమైన శాస్త్రం ఇచ్చారు. ఎవరి కోసము? మన కోసం కదండి, మన కోసమే. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో కాదు. ఈ ఆత్మ ఈ హృదయంలోకి వెళ్ళే కామ కోరికలు అన్ని ఉపాధులు తోని మనం విముక్తులు కావాల్సింది. ఫస్ట్ ఈ హృదయంలోకి వెళ్ళే కచ్చరా బయట పడాల్సింది. ఇంకా ప్రాథమిక కచ్చర ఏముంది? కామం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం ఇళ్ళకి బయటపడ్డామా? ఇళ్ళకెళ్ళి బయటపడకపోతే ఎటువంటి అర్థాలు వేసుకున్నామో ప్రపంచం అదే విధంగా కనబడుతుంది. కామార్థాలు వేసుకునేసరికి ప్రతి ఒక్క విషయం కామమే కనబడుతుంది. కనుకనే ఫస్ట్ భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత దాని తర్వాత భాగవతము, దాని తర్వాత చైతన్య చరితామృతం. కానీ మనకి మనది డైరెక్ట్ మూతిపని రాలేదు. అయితే బలి చక్రవర్తి ఏమని చెప్తున్నాడు? ఆ భగవంతుడు నాకు ఆశీర్వాదం వచ్చిందా లేక శ్రాపం వచ్చిందా? అది నాకు ఎందుకంటే నాకు తెలుసు ఆ భగవంతుడు అన్నప్పటికీ ఆయన ఏది చేసినా కానీ జీవి యొక్క శ్రేయం కోసమే ఈ జ్ఞానం ఉండాల్సింది. వాట్ ఎవర్ కృష్ణ డస్ ఈజ్ బెస్ట్ ఫర్ మీ. సో హౌ విల్ యూ అండర్స్టాండ్ దట్ వెన్ యూ నో వాట్ కృష్ణ ఇస్? కృష్ణుడు ఎవరో అని గట్టి అర్థం చేసుకునే ఆయన ఏం చేసినా నన్ను ప్రేమ కొద్ది అల్లుకున్నా లేక నన్ను కాలు తన్ని ఇసిరి కొట్టినా తన్నితే ఏంటి అందరూ నేను రోడ్డు పడిపోతా. కానీ మళ్ళీ తిరిగి ఆ కాలు పట్టినట్టుండాలి, అయ్యా అని రోడ్డు మీద పట్టగాని మళ్ళీ లేచి మళ్ళీ మెట్లెక్కి మళ్ళీ వచ్చి అయ్యా అయ్యా మళ్ళీ వచ్చాడు. when you come back, when you understand who Krishna is. ఇప్పుడు దాంతో చిన్న ఉదాహరణ, చిన్న ఒక అర్థం తీసుకుంటే ఇప్పుడు తల్లులు ముఖ్యంగా ఎప్పుడు వాళ్ళ పాపలు వచ్చాము కట్టి ఇద్దరు ఒకటి కోపం వచ్చి
వాడు ఏమని ఎడతాడు? అమ్మ అని ఎడతాడు వాడు. మరి గట్టిగా ఈగింది ఎవరు? అమ్మని ఈగింది. మళ్ళీ ఏమని ఎడతాడు? అమ్మని ఎడతాడు. ఎందుకు? ఎందుకంటే వాడు తెలుసుకోడు అమ్మ అంటే ఎవరు, నా జీవితంలో ఈ అమ్మ ఫిగరు అంటే ఎవరు ఉండదా. ఇది అండర్స్టూడ్ దట్ మై లైఫ్ ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ మై మదర్. ఆమె లేకపోతే నా జీవితంలో నేను బతుకుడే కష్టం, ఇంపాసిబుల్, అస్తిత్వం లేదు. కనుకనే నన్ను ప్రేమ కొద్ది అలుకున్నా. మమ్మీ నన్ను క్యాండిడేట్ సుఖపెట్టిన, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కృష్ణుడు మన సంబంధం ఎట్లుంటుంది. కనుకనే బలి చక్రవర్తి భయపడలేడు. మనం ఉంటే నువ్వు నాకు ఆ ఆశీర్వాదం ఇస్తేనే దేవుణ్ణి, శ్రాపం ఇస్తే అవుట్, నువ్వు వద్దు, ఈ శ్రాపం వద్దు. ఎవరు డిసిచ్చిండ్రు? ఎవరు రమ్మన్నారు? ఓడరా లోపల ప్రవేశించింది ఎవరింది అనచోదు బలి చక్రవర్తి. ఎవరు పర్మిషన్ ఎవరిచ్చింది? అనుమతి ఎవరిచ్చింది? ఎవరు అనుమతి లోపలికి ఈ పుట్టోని ఎవరికి పెట్టదు? నో. ఎందుకంటే ఆయన అర్థం చేసుకున్నాడు. పెద్ద పెద్ద ఋషులు, మునులు, యోగులు తపస్సుల ద్వారా, యాగల ద్వారా, అన్ని విధములైన అర్చనల పూజల ద్వారా ఏ వ్యక్తి దర్శనం కోసమైతే ఏ ఉద్దేశంతో వాళ్ళు చేస్తారో అది వాళ్ళకు పొందది. అది నాకు ఆ ప్రయత్నం వచ్చేసింది, భగవంతుడు తను వచ్చేసి. ఆయన వచ్చిన తర్వాత ఆశీర్వాదము ఇంకా శ్రాపము ఇందులో అసలు భేదం ఉండదు. ఆ భేదం దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బ్లెస్సింగ్స్ అండ్ పనిష్మెంట్. ఎందుకంటే భగవంతుని యొక్క అవతారమే, భగవంతుడు మన అవతరించుడే. ఇది అర్థం చేసుకోవాల్సింది. నా సమక్షంలో భగవంతుని యొక్క దర్శనము అది ఈ ఆశీర్వాదము ఇంకా వరం కంటే అధికమైనది. ఇట్ ఈస్ బియాండ్ అవర్ బ్లెస్సింగ్స్ అండ్ పనిష్మెంట్, కర్సెస్. ఇది భగవంతుని దర్శనం. కనుకనే భగవంతుని సేవ చేసే అవకాశం దొరికినప్పుడు ఆ సేవలో మనం ఎదుగుతామా, అభివృద్ధియా లేక అధోగత్యా, అది అనవసరం. ఎందుకంటే సేవల అధోగతి అన్నది ఉండనే ఉండదు. అవునదు, సేవల అధోగతి అనేది లేదు. అధోగతి లేనప్పుడు పురోగతి ఇంకా అధోగతి విషయం ఆలోచన ఎక్కడి? భగవంతుడు రాకపోతే, భగవంతుడు దర్శనం ఇవ్వకపోతే, భగవంతుడు సేవ చేసే అవకాశం ఇవ్వకపోతే అది శ్రాపం. భగవంతుని యొక్క గొప్పైన భక్తులు వాళ్ళు శ్రాపం ఇస్తేనే అది ఆశీర్వాదం అయిపోతుంది. ఎందుకంటే ఆ శ్రాపం ప్రయోజనం ఉంటుంది. ఆ జీవుల హృదయంలోకి వెళ్ళే కల్మషాలు బయటపడతారు. వాళ్ళు పాప రహితులు అయిపోతారు, దోష రహితులు అయిపోతారు, కల్మష రహితులు అయిపోతారు. వాళ్ళకు బహు దర్శనం అవుతుంది. తో భక్తుల శ్రాపం పెద్ద వరమైనట్లయితే మరి భగవంతుని శ్రాపము, ఆ శ్రాపం ఉంటుంది లేదు. భగవంతుడు పరతత్వం, ఇది అబ్సల్యూట్ ట్రూత్. ఇక ఆ స్థాయి మీద ద్వంద్వం ఉండదు. ద్వంద్వాలు ఈ లోకంలో పాపం, పుణ్యము, శ్రాపము, ఆశీర్వాదము. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఈ ద్వంద్వాలను ఉండదు. భగవంతుడు వచ్చేసిందంటేనే తన సమక్షముగా ఆయన ప్రత్యేకించి దర్శనమిస్తుంటేనే అది కేవలము నా యొక్క శరీరం కోసము. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. దాని తర్వాత నాకు పుణ్యమా, నాకు శ్రాపం ఏమైనా వచ్చిందా, లేక నాకు అష్టమి ఏమైనా వచ్చిందా, ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. అప్పుడు ఉంటుంది ఒక్కటే విషయం ఏంటి, నేను భగవంతుని సేవ ఎలా చేయగలుగుతాను, ఈ అవకాశం నేను ఎలా సద్వినియోగం చేయగలుగుతాను, ఈ ప్రశ్న తప్ప
ఈ విచారం తప్ప ఇంకో ఈ విచారం అన్నది ఉండద్దు. కనుకనే భగవంతుని యొక్క భక్తి చేసే అవకాశం దొరికిన తర్వాత ఆ అవకాశం ద్వారా నాకు ఏం లాభము, ఏం నష్టము? లాభం నష్టం అంటే లేదు, ప్రశ్న లేదు. ఎందుకంటే లాభం నష్టము ఎవరికి? అవకాశం లేని వారికి. భగవంతుడు అవకాశం కలిగితుంది దేనికోసం? కేవలం లాభం 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 కోసం. ఇక లాభం నష్టము ఈ భౌతిక జగతంకు చెందిన విషయం. ఈ భౌతిక జగతం గుణమైంది ద్వంద్వము, సుఖము దుఃఖము, చలి వేడి. ఇది ప్రపంచానికి గుణం. కానీ ఆధ్యాత్మిక జగతంలో ఈ ద్వంద్వాలు ఉన్నాయి. అక్కడ భగవంతుడు ఏం చేసినా కానీ కేవలం ఆ జీవి యొక్క శ్రేయం. కనుకనే ఆయన అందరికంటే ఉన్నతమైన శ్రేయాభిలాషుడు. ఇది చెప్తున్నారు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి నిశ్చయం. ఈ జగతంలో అందరికీ శాంతి శాంతి శాంతి, ఎవ్రీబడి వాంట్స్ పీస్. లేదు, ప్రతి ఒక్కరు ఏమంటారు నాకు శాంతి కావాలి, శాంతి కావాలి. కానీ భగవంతుడు 5వ అధ్యాయము 29వ శ్లోకంలో మనకు ఈ శాంతి సూత్రము తెలుపుతుంది. ఏంటి శాంతి సూత్రము? 3 విషయాలు తెలుసుకోండి. కేవలం 3 విషయాలు. జీవితంలో ఈ 3 విషయాలు అవగతం చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో శాంతి చెప్తుంది. ఏంటది? భోక్తారాం యజ్ఞ తపస్సం. కృష్ణుడు ఎవరు? భోక్తారాం. అదేంటి? భోగించేవాడు. మరి ఏం భోగించేవాడు? మనము చేసిన యాగాలు, మనము చేసిన తపస్సులు ద్వారా పొందే ఫలములను భోగించేవాడు తను, మనం కాదు. ఈ భౌతిక భావన అంటే ఏంటి? నేను కష్టపడ్డప్పుడు ఆ ఫలమును నేను అనుభవించాల్సింది, నేను భోగించాల్సింది. బట్ షుడ్ నో యు ఆర్ నాట్. ఆ ఫలములను భోగించేవాడు ఎవరు? నేను చెప్తున్నాను. నువ్వు తపస్సు చేయు, లేకపోతే యాగం చేయు. ఇప్పుడు మనం అందరూ తపస్సు చెప్తున్నాం కదా, సంసారం తపస్సనే. తపస్సు అంటే కేవలము వనంలోకి వెళ్ళి కూర్చుండి తిండు తాగు మానేసి అది కాదు. ఈ సంసారం నడపడం పెద్ద తపస్సు ఉంది, పిల్లలు దాదాపు పెద్ద తపస్సు ఉంది, జాబ్ చేసుకుంటే పెద్ద తపస్సు ఉంది, పొద్దున లేచి వంట చేసి పెద్ద తపస్సు ఉంది, జాబ్ కూడా పెద్ద తపస్సు ఉంది. ఈ భౌతిక జీవితంలో తపస్సు. తపస్సు అంటే ఏంటి? ఏది మీకు ఇష్టం లేదో అది చేసుడు నాడు తపస్సు. దేని వల్ల మనకు అసౌకర్యం కలగదు దాంట్లో అది చేసుడు దాంట్లో తపస్సు. ఇప్పుడు ఎండాకాలము ఈ వేడిలో మధ్యాహ్నం కుకింగ్ చేయాలంటే ఇష్టపడతాం. చలికాలం అంటే మంచిగా ఇష్టంగా, ఎందుకు? వేడి వేడి ఉంటుంది, బయట వేడి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ గరం, అగ్గి గరం, దిమాగ్ గరం, దాంతో ఏంటంటే అన్ని గరం గరం తయారు. ఎవరు ఇష్టపడదు? మధ్యాహ్నం కూడా కిచెన్లో కూడా ఎవరు ఇష్టపడదు? సమ్మర్లో ఇక సాల్ట్ కూడా అవసరం పడదు, తక్కువ అవసరం పడుతుంది తెలుసా? కర్రీలలో సాల్ట్ ఎక్కువ అవసరం పడదు. అర్థం ఉంటుంది, న్యాచురల్ సాల్ట్, ఆర్గానిక్, ప్యూర్ ఐడిన్. టాటా సాల్ట్ కాదు, ఏ సాల్ట్ కాదు, ఏంటి? మై సాల్ట్. ఇది తపస్య, ఇది పెద్ద తపస్య. చలికాలం పొద్దున వేసి చల్లని లేదు స్నానం. ఇది అది ఇప్పుడు ఈ కాలంలో పరమానందం. ఈ సమయంలో ఈ కాలంలో వేడితో స్నానం చెప్పండి, అది తపస్య. చలికాలం చల్లితో స్నానం తపస్య, ఎండాకాలము వేడితో తపస్య. కానీ అదే ఆపోజిట్. ఇప్పుడు మనము బకెట్లో ఫ్రిడ్జ్లోకి వెళ్ళే అన్ని ఐస్ క్యూబ్ తీసాను పోయేది ఒక్క మగ్గు. చలికాలం కూడా ఒక్క బకెట్ ఒక మగ్గుతోని వేడి వేసుకుంటే
కనుకనే కృష్ణుడు ప్రతి ఒక్క తపస్య అనేది ఫలితం పొందుడే. అండర్స్టాండ్ దిస్. మనము ఈ భౌతిక జగతంలో తపస్సు చేస్తున్నామంటే, కష్టపడుతున్నామంటే దాని యొక్క ఫలము ఖచ్చితమే వచ్చేస్తుంది, ఖచ్చితం వస్తుంది. కానీ చెప్పుడు ఆ ఫలంని భోగించేది నువ్వు కాదు, మీరు కాదు. ఎవరు? నేను. కృష్ణుడు నేను. ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది. కనుకనే ఫస్ట్ మన భావన చేంజ్ చేసుకోవాల్సింది, నేను కష్టపడ్డా, నేను తపస్సు చెప్తున్నా, యాగాలు చెప్తున్నా, నేను ఈ ఫలం నేనే భోగించాలా? నో, కృష్ణ ఇస్ ద ఎంజాయ్. ఇది ఫస్ట్ విషయం అర్థం చేస్తున్నాను. రెండోది, ఎందుకు నేను కష్టపడ్డా నువ్వు ఎంజాయ్ అవుతావు? ఎవరో ఒప్పుకోము. ఇప్పుడు రా ఎంత సరే, నెల అయింది కదా, మీ శాలరీ నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇస్తున్నాను, మీకు రాదు. ఎప్పుడు రా ధరణ ఎత్తరా, నా శాలరీ నాకు రావాలి. లేదు, భోక్తారాం, భోగించేవాడిని నేను, ఒప్పుకోము. కానీ కృష్ణుడు మనకు ఒప్పందం వేయిస్తుంది. ఎందుకు ఒప్పుకోవాల్సింది? ఎందుకంటే నేను ఎవరిని? సర్వలోక మహేశ్వర. ఒక్క లోకం కాదు, సర్వలోక ఈశ్వరులో కూడా ఈశ్వరుడు నేను, మహేశ్వరుడు. కనుకనే అన్నీ నాకే రావాల్సింది. మరి అంతేకాదు, మూడో విషయము, ఫస్ట్ విషయం భోక్తారా, రెండో విషయము సర్వలోక మహేశ్వర. మూడో విషయం ఏంటి? సుహృద సర్వభూతాలు. అంత గొప్పమైన పొజిషన్ అయినప్పటికీ, అంత గొప్పమైన పొజిషన్ కలిగినప్పుడు కూడా నేను ఎవరిని? సుహృదం సర్వభూతాన్ని. సర్వభూతం అనేది అన్ని జీవులకు నేను ఎవరిని? సుహృదుని. ఇప్పుడు ఫస్ట్ ఫ్రెండ్, మిత్ర. మిత్ర అంటే ఎవరు? ఫ్రెండ్, జస్ట్ హై బాయ్. కానీ దాని మీద ఇంకా దగ్గర, ఇంకా రిలేషన్షిప్ క్లోజ్ అయితే వాడు మనకు బంధువు అవుతాడు. బంధువు అంటే ఏంటి? మనకు ఏం కష్టం దుఃఖం ఉన్నా కానీ ఉండేవాడు బంధువుడు. తో మిత్ర, బంధు. కానీ దానికంటే ఉన్నతమైన పొజిషన్ ఏంటి? సుహృత్, ఆత్మీయుడు. ఆత్మీయుడు ఎవరు అంటే ఆత్మీయుడు అంటే ఏంటి? మేము కేవలం జస్ట్ పేరు కోసము రెండు దేహాలు, కానీ మేమిద్దరం ఎప్పుడు ఒక్కటే. ఆత్మీయుడు అంటాము. కృష్ణుడు ప్రతి ఒక్క జీవికి ఆత్మీయుడు నేను, సుహృదం. ఉన్నారు ఎవరన్నా? ఇంత గొప్పమైన పొజిషన్ ఉన్నప్పటికీ క్యాన్ ఆ ప్రైమ్ మినిస్టర్ బీ యువర్ క్లోజ్ ఫ్రెండ్? ఇజ్ ఇట్ పాసిబుల్? మంచి మంచి క్లోజ్ ఫ్రెండ్ కూడా పొజిషన్ వచ్చేసరికి దూరం అయిపోతారు. కృష్ణుడు ఇన్స్పైట్ ఆఫ్ మీ, నేను దేవాదేవుడు సర్వలోక మహేశ్వరుడు అయినప్పుడు కూడా నేను ప్రతి ఒక్క జీవికి ఏంటి? సుహృదుడు, ఆత్మీయుడు. ఈ మూడు విషయాలు ఎవరైతే అవగతం చేసుకుంటారు, ఈ కృష్ణ ఇస్ ద ఎంజాయర్. వై ఇస్ ద ఎంజాయర్? బికాస్ ఈస్ సర్వలోక మహేశ్వర. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ సర్వలోక మహేశ్వర, ఈ స్టిల్ ఆత్మీయ సుహృద్ ఆఫ్ ఎవ్రీ లివింగ్. తో కృష్ణుడు నా సుహృద్ ఆత్మీయుడు అయినప్పటికీ ఒక ఆత్మీయుడు తన యొక్క మిత్రుని ఆత్మీయుడు చెడు కోరుకుంటాడా? చెడు కోరుకుంటాడా? కోరుకోడు. తో కనుకనే బలి మహారాజ్కి ఫుల్ నమ్మకం ఉంది. ఏంటి? భగవంతుడు వచ్చేసిందంటే ఆయన దర్శనమే, ఆయన రావడమే, ఆయన ఉపరిస్తుంది దేనికోసము? జీవులను ధరింపడానికి, వాళ్ళకు శ్రేయం కలిపడానికి వస్తాడు. అది ఆయన యొక్క ప్రయోజనం. భగవంతుడు ఉత్తరం రాడు, ఆయన వచ్చినంటేనే ఆ జీవుని ఉద్ధరింపగలుగుతాడు. తో కనుకని ఈరోజు ఆయన యాగేశ్వరుడు వచ్చిందంటే నాకు సేవ చేసే అవకాశం ఇస్తుందంటే అది ఖచ్చితమే, అది వరం ఉంటుంది. కనుకనే అటువంటి పరిస్థితిలో నేను ఎలాంటి మోహం లేకుండా, మోమాట లేకుండా, వెనుక ముందు కాకుండా, వితౌట్ ఎనీ హెసిటేషన్ నేను చేయాల్సింది
ఆయన సంతృప్తి కోసము కావాల్సిన దేని వల్ల సంతోషపడతాడు, ఏమి సంతోషపడతాడు, ఎంత ఇస్తే సంతోషపడతావు అంత నేను ఏం చేయాల్సింది, ఇవ్వాల్సింది, ఇచ్చేయాల్సింది అంతే. ఎందుకంటే ఈ అవకాశము ఎవరికి ఉంది. కనుకనే బలి చక్రవర్తి జీవితంలో చేసే ప్రతి ఒక్క కార్యాన్ని ప్రయోజనం ఏందో అది అర్థం చేసుకున్నాడు. కనుకనే పద్మపురాణంలో శివుడు పార్వతితో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. అన్ని విధములైన ఆరాధనలపైకి శ్రేష్టమైన ఆరాధన ఏది? విష్ణు ఆరాధన. ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం, శ్రేష్టమైనది, పరమ. కానీ మళ్ళీ ఏం చెప్తుడు? తస్మాత్ పరతరం దేవి, ఓ దేవి, ఓ పార్వతి, దానికంటే గొప్పదేంటి? విష్ణు ఆరాధన కంటే గొప్పదేంటి? తదియానం సమాచారం. భగవంతుని యొక్క భక్తులు లేకుంటే భగవంతుతో సంబంధించిన ప్రతి ఒక్క వస్తు విషయం వ్యక్తిని ఊహించుడు, ఇది భగవంతుడి కంటే గొప్పమైనది. తది అంటే ఏంటి? భగవంతుడితో సంబంధించిన వ్యక్తులు, వస్తువులు. కనుకనే మనం అందరం భగవంతుడు సేవ అనుకోం అన్నది. కానీ భగవంతుడు ఏం చెప్తుండు? శివుడు సాక్షాత్ గొప్పైన వైష్ణవం ఏం చెప్తుండు? ఫస్ట్ ఎవరు? భగవంతుని యొక్క తదీయులు. ఎవ్రీ వన్ ఇన్ రిలేషన్షిప్ విత్ కృష్ణ సంబంధించిన వ్యక్తులు. కనుకనే మొన్న ఇక్కడ ఈ హైదరాబాద్లో శ్రీ రామాచార్యుడు ఒక సహస్రాబ్ది ఫెస్టివల్ విగ్రహ ప్రతిష్టాపన ఒక సెక్షన్ ఏర్పడేసిండు చిన్నజీర స్వామి. ఆ సెక్షన్ పేరు ఏం రాసిండు? తదియా సేవనం. అంటే ఎవరి సేవలు? ఈ గొప్పమైన పెద్ద సన్యాసులు గొప్ప వచ్చారు కదా ఎవరైతే, వాళ్ళ కోసం ఒక కక్ష అంటూ మీ అందరి కోసం సెక్షన్ ఉంది, మీరందరూ అక్కడికి వెళ్ళి ప్రసాదం సేవించండి. ఆ సెక్షన్ కేవలం మీ సేవ కోసం ఉంది. మీ సేవ. మీ అంటే ఎవరు? భగవంతుని భక్తుడు. కనుకని ఒక సందర్భంలో భాగవతంలో భక్తుడు, నా పూజ కంటే గొప్పదేంటి? నా భక్తుల పూజ. మద్భక్త్యా పూజ్య వ్యాధిక. ఇంకొక సందర్భంలో శివుడు భాగవతంలో చెప్పుడు, పెద్ద పెద్ద యాగకుండంలో నెయ్యి పోసే బదులు అని యాగం అంటే నవ్వుతున్నారు మౌత్. ఆ యాగకుండంలో నెయ్యి పోసే బదులు అదే నెయ్యితోని మీరు మంచి రుచికరమైన వంటలు చేసి ఏం చేయండి? నా భక్తులు తినట్టండి. దాంతో నేను ఎక్కువ సంతోషపడతాను. ఇది భగవంతుడి మీద భక్తుల ప్రేమ. యాగకుండంలో అవుతే నా నోటి ఎత్తుంది, అన్నం వేస్ట్ చేయకండి, నాకద్దు. అదే నెయ్యితోని మంచి మంచి రుచికరమైన వంటకాలు చేసి నా భక్తులకు నిలబెట్టండి. ఐ బి మోర్ హ్యాపీ విత్ దట్. ఇది మూడో స్కంధంలో ఉంది. భగవంతుడు మాటలేదు. కనుకనే అన్ని వేదం యొక్క నిర్దేశన ఏంటి? ఈ మనము భగవంతుని సేవ చేయాల్సింది. కనుకనే బలి చక్రవర్తి అర్థం చేసుకున్నాడు ఈ జీవితం ఒక లక్ష్యం ఏమిటి? వేదంలో తెలుపడే సిద్ధాంత లక్ష్యం ఏమిటి? వర్ణాశ్రమంతో ఒక వ్యవస్థ, అది వర్ణాశ్రమ వ్యవస్థ ఉంది. దానికి ఒక ప్రయోజనం ఏమిటి? వర్ణాశ్రమం ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు. 4 ఆశ్రమాలు ఏంటి? బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఈ 4 వర్ణాలు, మరి 4 ఆశ్రమాలు. కానీ దేనికోసం ఉన్నాయి ఆశ్రమాల వర్ణాలు? ఒక వాతావరణం ఏర్పడేయడానికి. ఎక్కడైతే ఉండి నువ్వు భగవంతుని సేవ చేయగలుగుతావు, నువ్వు బ్రహ్మచారి సేవ చేయగలుగుతావు. అంటే లేదు బ్రహ్మచారి ఉన్నప్పుడు వీలు కాదు, నేను గృహస్థుని సేవ అవుతాను, సరే చెయ్యి. వాళ్ళు చేత వీలు కాదు, నేను వానప్రస్థం అవుతాను, మరి నేను సన్యాసి చేయగలుగుతాను. నువ్వు ఎట్లా మంచి చేయగలట్లే. కానీ సన్యాసావుడు
ముఖ్యం కాదు. సన్యాస ఆశ్రమం నీ ప్రయోజనం ఏంటి? ప్రయోజనం మనం సాధించలేకపోతే గమ్యం దారికి అర్థం లేదు. గమ్యం చేరకపోతే లేదు. గమ్యం చేరకపోతే రోడ్ది వాల్యూ ఉంది. రోడ్లు ఎన్నో ఉన్నాయి, కానీ మనం ఒక్కటి రోడ్డు ఎందుకు పడతాము? ఎందుకంటే మన నమ్మకం ఉంది, సైడ్ ఉంది, ఈ రోడ్ పడితేను నా గమ్యం చేరుతాను లేదు. సో కనుకనే వర్ణాశ్రమం కానీ లేక ఏదన్నా కానీ ప్రతి ఒక్కదండి ప్రయోజనం ఏముంది? కేవలం భగవంతుని యొక్క సేవ, ఇంకా సేవ ద్వారా భగవంతుని మనము ఆనందం లభించు. అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఎన్నడూ ఎవరు ఎన్ని చెప్పినా కానీ తన దారి మాత్రం తప్పడు. భక్తి యొక్క సేవలు నిలబడిన వ్యక్తి ఎన్నడూ కూడా తన గురువు అయినప్పుడు కూడా, శుక్రాచార్య గురువు అయినప్పుడు కూడా ఆయన మాటలకు ఆయన తన దారి తప్పడు. ఎందుకు? సంపూర్ణమైన జ్ఞానం కలిగింది. He was never misguided by anyone. ఇది అర్థం చేసుకోవచ్చు. కనుకనే అటువంటి భగవంతుని శరణార్థుల భక్తులు వాళ్ళ భావం ఏంది? మారోబి రాఖోబి జై ఛత్వార్. అయ్యా నేనేం ఇష్టపడతాను, మీ ఇష్టం ఏమిటి? మారోబి చంపాలనుకున్నాను, సరే చంపేసాను. రాఖోబి నేను రక్షించాను, సరే రక్షించండి. మారోబి రాఖోబి జై ఛత్వార్. మీ ఇష్టం, మీ ఇష్టం. ఎందుకు? నిత్యదాస ప్రతి తువాధికారం. నేను ఎవరిని? మీ యొక్క నిత్య దాసుని. కనుకనే నాపై మీ అధికారం ఉంది. మీరు కొట్టినా నా తండ్రి, చంపినా నా తండ్రి, నన్ను రక్షించిన నా తండ్రి. మీ దాసునికి అంతే. దాసునికి అధికారం ఉండదు, దాసునికి స్వతంత్రం ఉండదు, ఉండదు. దాసునికి ఒక్కటే అధికారం ఉండేది, సేవ అందించు. ఈ దాసుని ఒక ధర్మం. కనుకనే ఎప్పుడైతే వ్యక్తి ఆ విష్ణు భగవానికి శరణం పెట్టడో, అది శరణకు లక్షణం ఏంటి? శరణకు లక్షణం ఏంటి? నేను నా జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిలో నేను భగవంతునికి అంకితమై ఉంటాను. నా అంకిత భావన పరిస్థితులపై ఆధారపడలేదు. అనుకూలం ఉంటేనే వచ్చేస్తా, అన్నీ మంచిగా ఉంటే ప్రతి వారం సత్సంగా వచ్చేస్తాను. లేడో వచ్చాము అనుకూలం జరగలేదు, అయ్యో ప్రోగ్రాం రాదు, అర్థమైంది. ఇంకా భగవాన్ అర్థం చేశారు. ఇంకా మన భక్తి స్టార్ట్ కాలేదు. ఎందుకంటే భక్తి ఎన్నడూ పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. ఇది అర్థం చేసుకోవచ్చు. పరిస్థితుల మీద ఆధారపడుతుందంటే భక్తి కాదు. పరిస్థితుల మీద ఆధారపడి చేసే భక్తి అది భక్తి కాదు. అది కేవలం ఒక కాంట్రాక్ట్. ఏంది? మీరు నాకు అనుకున్నట్టు చెప్తే నేను వచ్చేస్తా, అనుకున్నట్టు జరిగితే శ్రీవారి మెట్లు ఎక్కుతాను, లేకపోతే బస్సు కూడా. ఆ మెట్లు ఎప్పుడు తన ప్రేమ కొద్ది కాదు, అది నా కోరికలు తీర్చాలని, నేను కోరికలు తీర్చినాయని. లేకుంటే ప్రేమలో కండిషన్లు ఉన్నాయి. ఇది అర్థం చేసుకుంటాం. ప్రేమలో కండిషన్లు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. షరతులు ఉన్నాయంటే ప్రేమ కాదు. ఈ అర్థం చేసుకుంటాం. షరతులు ఉన్నాయంటే అది ప్రేమ కాదు, షరతులు ఉన్నాయంటే భక్తి కాదు. మనదేంటి? షరతులే అనుకోండి. అన్నీ అనుకున్నట్టు జరుగుతుందే. కొన్ని అనుకున్నారు వస్తాము, కానీ అనుకున్నట్టు అయితే ముందే అది చాలా అంటే ఓపెన్ అవ్వదు కదా. ఓపెన్ క్లియర్ డీలింగ్స్ వాళ్ళది చాలా స్పష్టమైన వ్యవహారం.
అయితే చెప్పండి, అర్థం లేకుండా అర్థం పోయింది కదా అంటే ముందే ఇప్పుడు అనుకున్నట్టు జరిగితే అర్థం జరగా సరే వస్తుంది ఇంకోటి అవుతుంది. భక్తిది నేను అనుకున్నట్టు జరిగే విషయం కాదు, భగవంతుడు అనుకున్నట్టు జరిగితే భక్తి. విచారం మీరు ప్రపంచంలో ఎవరు మీరు తిరుపతి వెళ్ళినప్పుడు లైన్లో 10 మంది ఇంటర్వ్యూ తీసుకోండి, ఎందుకు వచ్చిండ్రు ఒక ప్రశ్న, వై ఆర్ యూ హియర్, ఈ లైన్లో ఎందుకు శ్రమపడుతున్నారు? 100 మంది అడుగుంది, 100 మంది ఏం చెప్తారు? ఇది ఏదో కోరిక ఉంది, లేకుంటే ఏదో కోరిక తీర్చింది, దీని తప్ప ఇంకేముండదు. ఎవరో లేదు స్వామి దర్శనం వచ్చిన అన్నాడు, ఎవరు ఎవరో ఎవరో కనుగొనే బలి చక్రవర్తి విషయం అర్థం చేసుకున్నాడు. ఈ భగవంతుడికి శరణాలు అయినంటే ప్రతి ఒక్క పరిస్థితిలో భగవంతుడికి మాటలు ఆయన ఏం చేసినా కానీ ప్రతి ఒక్క పరిస్థితిలో నేను ఆయనకు అంకితము అయి ఉండాల్సింది. ఎందుకంటే భగవంతుడు అన్నప్పటికీ అన్ని పరిస్థితుల్లో నేను ఆయనను పూజించాల్సింది. ఇది భక్తి. కనుకనే బలి చక్రవర్తి ఏమో చెప్పిన చివరికి ఆయన విష్ణు అయి అంటున్నా, విష్ణు అని నువ్వు చెప్తున్నావు విష్ణు అని. ఆయన ఒకవేళ విష్ణు అయినప్పటికీ ఒక బ్రాహ్మణ బాల రూపంలో తనను ఏం చేసుడు, తన నిజ రూపంని తప్పేసుకుని వచ్చాడు. కనుకనే ఆయన బ్రాహ్మణే వచ్చాడు కదా, ఇంకో రూపంలో వచ్చాడు కదా, నాకు అవకాశం ఉంటుండే తప్పించుకోండి. కానీ బ్రాహ్మణుడు ఉన్నప్పటికీ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య తయారు బ్రాహ్మణుల సేవ చేసుడే. ఇది ప్రతి ఒక్క మాల ఉంది, శ్రేష్టమైన పరమధర్మం. కనుకనే ఆయన నన్ను అధర్మంగా నన్ను బంధించిన, ఈవెన్ ఇఫ్ అరెస్ట్ మీ ఇర్రిలీజియస్లీ, నన్ను అధర్మంగా నన్ను బంధించిన, లేక నన్ను వధించిన, నన్ను చంపేసిన, నేను నా శత్రువు అనేది ప్రతీకారము చెయ్యను. ఐ విల్ నాట్ రిటాలియేట్. నో ప్రతీకారం, నో రివెంజ్. ఎందుకు? ఆయన సాక్షాత్ విష్ణు. ఇంకా ఎవరొకరు వేసాడు, ఎరుపు వచ్చిండు, బ్రాహ్మణుల్లో వచ్చాడు. కనుకనే ప్రతీకారం అన్నది ఉండదు. కనుకనే ప్రేమ భక్తి అన్నప్పటికీ నో ప్రతీకారం. ఈ విషయం బయటెప్పినాకో పడిపోతాడు, చచ్చిపోతాడు. ప్రతీకారం లేకుండా ఎలా ఉండగలుగుతాం? ప్రతీకారం లేకుండా ఎలా జీవితం? నో. మనము ఒకళ్ళకు ఎదురుమాట అనకపోతే నేను తక్కువ అంటే మనం అనుకుంటాయి మాట అంటే చూసావా నేను కొన్ని సమానం ఉంది, దానికోసం ఎదురు మాట్లాడతారు. జస్ట్ మెయింటైన్ దర్ పొజిషన్. నేను కూడా నీ స్టాండింగ్ ఉన్నాను. కానీ ఇక్కడ నన్ను అధర్మంగా బంధించిన, నన్ను వధించిన, ఏం చేసిన ప్రతీకారం మాత్రం నేను చేసేవాడిని కాదు. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు ఇక్కడ భగవంతుడు సాక్షాత్ నారాయణ రూపంలో వచ్చిన ఆయన ప్రత్యేకించి వచ్చి అడిగిన కానీ బలి చక్రవర్తి లేదనుకుంటున్నాడు. మరి అటువంటి పరిస్థితిలో భగవంతుడు రూపంని మార్చుకొని ఒక బ్రాహ్మణ బాలుడు వచ్చే కారణం ఏంటి? బలి చక్రవర్తి గొప్ప అయినప్పటికీ భగవంతుడు చక్రం రావచ్చు కదా, బలి ఇచ్చేయండి. కానీ ఎందుకు వచ్చాడు? ఈ బ్రాహ్మణ బాలుడు ఎందుకు? ప్రభుత్వాలు ఇప్పుడు జస్ట్ టు ఎంజాయ్ అ లిటిల్ హ్యూమర్. మన భక్తులతో ఒక
ఏమంటారు, హ్యూమర్ అనేది ఒక హాస్యం. ఇప్పుడు కదా ఉదాహరణ, మీ ఇంట్లో చిన్న పిల్లలు తండ్రి ఏం చేస్తాడు, మెల్లగా వచ్చి ముఖం మీద ఇట్లా మార్చేసుకొని భయపెడతాడు. కొడుకు భయపడేసరికి మాదిస్తాడు, ఇద్దరు అవుతాడు. ఎందుకు? కేవలం తన కొడుకుతోని ఒక హాస్యమైన పరిస్థితిని వాతావరణం ఏర్పడేయాలి. సో అదేవిధంగా భగవంతుడు కేవలం బలి మారస్తాడు. తెలిసేట్లా ఖచ్చితంగా నాకు అంకితమైన వాడు, నా శరణాగతి భక్తుడు, నా ప్రియమైన ప్రహ్లాదుని మన్మడు. ప్రహ్లాదు మొత్తం ట్రైనింగ్ ఇచ్చిండు. ఆయన కంటే ఒక్క గ్రామ్ కూడా తక్కువ లేడు భక్తులు. నో డౌట్ లేదు భగవంతుడు. కానీ కూడా కొంచెం మజా. భక్తి అంటే ఇది భక్తి బోరింగ్ విషయం కాదు ఇది. ఇక భక్తి మీన్స్ ఫన్, భక్తి మీన్స్ ఎంజాయ్మెంట్. ఎట్లా ఎంజాయ్ అవుతారు? ఎప్పుడు భగవంతుడు వేరే రూపంగా అవుతాడు, భక్తుడు కూడా వేరే రూపంగా అవుతాడు. ఎందుకు? అప్పుడు మజా అవుతుంది. చాలా నువ్వు బోర్ కాదా? నేను అర్థ నువ్వు ఫ్రస్ట్రేట్గా ఎందుకంటే మేము భగవంతుడికి నైవేద్యాలు పెడితే 50 రకాల వంటకాలు తీసుకొని తింటాం. మేము ఆయన నైవేద్యం పెట్టి బయట వాడు ఎన్ని పండుగ చేసుకున్నా ఇదే కదా. వాడు ఎన్ని పండుగలు వేసినా ఇదే ఇప్పుడు ఇదే రాగుడు, మళ్ళీ అవే సీసాలు. వాడు జీతం తింటా కానీ అదే కదా. ఏ బయట ఉందా? సో జనాలను మీరు బోర్ కాదా అని అంటాడు. నేనేమంటా, నువ్వు ఫ్రస్ట్రేట్ కాదు. మాకు ఇన్ని వెరైటీలు ఉన్నాయి, మాకు బోరే అవకాశం లేదు. మీకు వెరైటీ లేని వాళ్ళు మీరు ఫ్రస్ట్రేట్ కాదు. ఏం వెరైటీ లేని వాళ్ళు ఫ్రస్ట్రేట్ కాదు. మాకు వారికి మొత్తం నిండా వెరైటీ ఉన్న వాళ్ళు మాకు బోరే అవకాశం ఏమిటి? అవకాశమే లేదు. ఎందుకంటే భగవంతుడు ప్రతిసారి కొత్త కొత్త ఫ్లేవర్లు వచ్చేస్తాడు. ఎటువంటి ఫ్లేవరు? లెక్కలేని ఫ్లేవరు. ఆయన అనంతుడు కదా. ఆయన అనంతుడు. అనంతమైన ఫ్లేవర్లు ఉన్నాయి, అనంతమైన రుచులు ఉన్నాయి. సో బోరే అవకాశం ఏముంది? ఉందా? పరిస్థితి లేదు బోరే. కనుకనే కేవలము తన భక్తులని కొంచెం హాస్యము అనుభవించడానికి భగవంతుడు ఆ బ్రహ్మచారి రూపంగా వచ్చాడు. మళ్ళీ ఓ మాటడు, ఓ గురుగారు మీరు చెప్పినట్లు అయినా గల ఈ బ్రాహ్మణ బాలుడు విష్ణు అయినట్లయితే, ఆ విష్ణునైతే వేదంలో ఎన్నో శ్లోకాలు పద్యాలని కీర్తించడం జరుగుతుంది. అటువంటి విష్ణు అయినప్పటికీ ఆయన తన కీర్తి అయినను కోల్పోడు. బహుగా కీర్తి ఉంది. అయితే ఈరోజు 2 విషయాలు అవుతాయి. అయితే ఆయన గెలుస్తాడా, నేను గెలుస్తాడా? లేదు, ఇది ఆయన గెలుస్తాడు లేకపోతే నేను గెలుస్తాను. ఎట్లా చెప్పు? నేను ఐదర్ హీ విల్ లై డౌన్ బై బీయింగ్ కిల్డ్ బై మీ, నా చేత ఆయన చనిపోతాడు, లేకపోతే ఆయన చేత నేను చనిపోతాను. ఇప్పుడు ప్రభుపాద ప్రశ్నిస్తున్నారు, నా చేత భగవంతుడు ఎట్లా చనిపోతాడు? అసలు విష్ణుకి మరణమే లేదు, అంతమే లేదు. చనిపోయేటుంది లేదు. సో ప్రభుపాద చెప్తున్న అర్థమైంది. అసలు భగవంతుడు చేస్తాడు, భక్తుని హృదయంలో పోయి విశ్రాంతి చేస్తుంది. రెస్ట్, ఈ లైఫ్ డౌన్ దేర్. సో భగవంతుడు వెళ్ళి భక్తుని హృదయంలో ఆరాంగా పోయి పడుకుంటాడు, మీరు విశ్రాంతి చేస్తుంటాడు. కనుకనే ఆయన గెలిచినా ఆయన ఓడిపోయినా గెలుస్తుంది ఎవరు? నేను. కనుకనే భక్తిలా ఓడిపోవడం ఉండదు. ఇంకా భగవంతుడు తన భక్తుల చేత ఓడిపోవడే ఇష్టపడతాడు. ఇది కృష్ణుడు. భగవంతుని భక్తుల చేత ఓడిపోడు ఎంత ఇష్టమో గెలవంత ఇష్టం లేదు.
బృందావనంలో కృష్ణుడు కావాలని ఓడిపోయి ఇస్తాడు, తన గోపాలను తన భుజాలను ఎక్కించుకొని పోతాడు. ఎందుకు? ఆయనకు భక్తుల చేత ఓడిపోవడం ఇష్టం. ఇది కృష్ణుడు, ఇది నారాయణ. అటువంటి భగవంతుని బలి చక్రవర్తి సంబంధం చేస్తుంది. దీని తర్వాత ఈ శ్లోకం అయిపోయిన తర్వాత ఇక నేను ఇచ్చేసాడు. ఇక బలి శుక్రచార్యుడే నేను మాట వింటాడు కాదు, నేను చనిపోతాను ఇక ఆయన వచ్చేట చనిపోతాడు. ఏమంటారు ఇక అంటే ఎవరి మీద మొండిగితే మాటలు అంటే నేను చనిపోయినా కానీ మాట తప్పను అనే మాట అనేసరికి ఇక శుక్రాచార్య స్థాపిస్తుంది. అది మనం నెక్స్ట్ వీక్ చర్చిస్తాం. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఉన్నది.